బ్లౌజ్ స్టిచ్చింగ్ కష్టమని అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీరు కూడా చేసేస్తారు. సింపుల్ బ్లౌజ్ని ఎవరైనా ఈ స్టెప్స్తో ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూస్తేనే చాలు. మనము డాట్స్ అనేది వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఫ్రంట్ పార్ట్లో. అది కూడా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానమాట. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి వీడియో చూడండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం ఉంటుందన్నమాట. చాలా క్లియర్గా చూపించాను, చాలా సింపుల్గా కూడా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇలా మీరు చూసి స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియోలో సింపుల్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనము క్రాస్ బెల్ట్ అనేది తీసుకుందాం. 2 లైనింగ్స్ అయితే తీసుకున్నాం కదా, మ్యాన్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. ఇలా మనం ఆపోజిట్గా పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా మనము 2 పార్ట్స్ అనేది అర్థమైపోతుంది అనమాట. లేదంటే మనము కన్ఫ్యూజ్ అయిపోయి రెండు కూడా ఒకే చోట స్టిచ్చింగ్ చేసేసే ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. అందుకోసం మనం ఫస్ట్ ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని మనము ఒకటి పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల రైట్ సైడ్ది అనేసి అలాగే లెఫ్ట్ సైడ్ది అనేసి మనకి ఈక్వల్గా అర్థమవుతుందన్నమాట. అర్థమైన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. దాని మీద ఒక స్టిచ్ అనేది లైనింగ్ మీద నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు చెప్పాలంటే కూడా చూసి నేర్చుకోవడం అనేది చాలా సింపుల్ అనమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. హెల్త్ బాగాలేదండి, అందుకే గొంతు బాగాలేదు. పర్లేదు, మీరు నేర్చుకుంటే నాకు అదే చాలన్నమాట. ఇలా క్రాస్ బెల్ట్ అయితే కరెక్ట్గా ఈక్వల్గా అయిపోయింది కదా. తర్వాత మనము లైనింగ్ క్లాత్ అనేది ఖర్చులు పెట్టి కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు అది పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కటింగ్ అనేది చేసుకోవాలి, ఎక్స్ట్రా ఖర్చులు ఉండేది. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనము ఎవరికైనా 4 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకొని 1 ఇంచ్ ఇటు సైడ్కి 1 ఇంచ్ అటు సైడ్కి తీసుకొని స్టిచ్చింగ్ అనేది పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే కనుక మనకు ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదండి, అది ఎక్కువ తక్కువ ఉంటుందన్నమాట. అలా మనము ఎక్కువ ఉన్నప్పుడు 1.35 ఇంచ్కి పెట్టుకోవాలి టిక్ మార్కింగ్. తక్కువ ఉంటే 1 ఇంచు నుంచి 1 ఇంచు కంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. 2 ఇంచ్ 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ అంటే చెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ విధంగా 2 పార్ట్స్ని మనం పాయింట్ కలిపి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఆ నోక్ ఉంటుంది కదండి, ఫస్ట్ లైన్ అనేది ఫస్ట్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత సెకండ్ డాట్ని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే ఈ లాస్ట్ కార్నర్ ఉంటుంది కదా, ఫస్ట్ డాట్ కార్నర్ ఉంటుంది కదా, అది పట్టుకొని మనము ఈ 3 మిడిల్ పాయింట్స్ కూడా మనం ఈక్వల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చేయడం వల్ల మనకు ఇలా కప్ షేప్లో వస్తుందన్నమాట. అర్థమైంది కదండి. ఇలా 2 పార్ట్స్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా మనము చూసుకోవాలి ఫ్రంట్ది ఏ పార్ట్లో ఉంది, అంటే రైట్ సైడ్ది ఎక్కడుంది, లెఫ్ట్ సైడ్ది ఎక్కడుంది అనేసి. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇలా అనమాట. ఇక్కడ మనము 1/2 ఇంచ్ వదిలాను చూడండి, నేను అలా వదలాలండి. ఈక్వల్గా కుట్టేస్తూ ఉంటారు, అది మనకు రాంగ్ అయిపోతుంది అనమాట. అలా లేకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది కూడా మనం లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఒకటైతే క్రాస్ బెల్ట్ పైకి వస్తుంది, ఒకటైతే కిందికి వస్తుంది. అది మనం గమనించుకోవాలి. అలా కుడితేనే అలా వస్తేనే మనకు ఈక్వల్గా కుట్టాము అనేసి అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ క్రాస్ బెల్ట్ అది మనము ఈక్వల్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే నాకు కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు కనిపించింది. అది నేనైతే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట. తర్వాత లాస్ట్ కార్నర్ దగ్గర వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని కొలుచుకోవాలి. అది మనం ఫస్ట్ కొలుచుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కుట్టాలి కదా. ఫస్ట్ అనేది బ్యాక్ పార్ట్ 1/2 ఇంచ్కి ఈ విధంగా ఖర్చు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. తర్వాత మనము లూజ్ స్టిచ్చింగ్ అంటే హెమ్మింగ్ పట్టి పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా దీంట్లోనే పట్టి నేను ఇలాగే స్టిచ్చింగ్ చేస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత మనం డాట్స్ వేసాం కదండి, లైన్ వేసాం కదా, అక్కడికి మనం పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే మనకు లైన్ అనేది డ్రా అయిపోతుంది. చూసారు కదా, నేను పట్టి చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే మనకు స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది. అది మనం క్రాస్గా ఉండదన్నమాట. ఇలా చూసారా, నాకైతే క్రాస్ బెల్ట్లో కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. అదైతే నేను
క్రాస్ బెల్ట్లో అడ్జస్ట్మెంట్ అనేది చేస్తానన్నమాట. ఇలా మనము ఈ రెండింటిని సరి సమానంగా చేసుకుంటే కనుక మనకు ఇక్కడ క్రాస్ బెల్ట్ హుక్స్ లాస్ట్లో సైడ్లో జాయింట్స్ పెడతాం కదండి, అక్కడైతే మనకు ప్లస్ మార్కింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఈక్వల్గా చూసుకోవడం వల్ల ఇది మనకు ఒక ట్రిక్ అనుకోండి. తర్వాత హుక్స్ పట్టి అయితే ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఇది అందరికీ తెలిసిందే కాబట్టి మనము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ నేను లైనింగ్ని ఫెవిగ్లూతో అటాచ్ అనేది చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. అది నేను చెప్పడం మర్చిపోయానండి. ఎందుకు అంటే కనుక మనము హెమ్మింగ్ పట్టి వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. గ్లూతో అప్లై చేస్తే కనుక చూడండి, మనము నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తామో అలా ఇది కూడా స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇది వచ్చేసి కాజాపట్టి కూడా ఎలా కుట్టాలో కూడా తెలుసు కదండి మీకు. ఒకవేళ తెలియదు అంటే కనుక మన ఛానల్లో కూడా చాలా అప్లోడ్ చేశాను, లేదంటే ఈ వీడియోలోనే చూసి మీరు నేర్చుకోండి. ఓకేనా. హుక్స్ పట్టి అనేది మనము పెట్టేది పూర్తిగా ఫోల్డింగ్ అనేది చేస్తాము. అదే కాజాపట్టికి మనము కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఫోల్డింగ్ చేస్తామన్నమాట. అలా అండి హుక్స్ పట్టి కాజాపట్టి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ చూడండి ఎంత చక్కగా నేనైతే 1/2 ఇంచ్ షోల్డరింగ్ అయితే జాయింట్ చేసేస్తున్నాను అనమాట. ఇది ఏ సైజు బ్లౌజు అంటే కనుక 42 సైజ్ అండి. 42 సైజ్ బ్లౌజ్కి ఈ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు హ్యాండ్స్ దగ్గర క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పడుతుంది అనమాట. నేనైతే 2 పీసెస్ని యాడ్ చేసి కటింగ్ అయితే చేసి పెట్టాను. ఈ విధంగా మనం జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ని అటాచ్ అనేది చేస్తానన్నమాట. అంటే మనము ఎక్స్ట్రా ఖర్చు ఎక్కువగా పడుతున్నప్పుడు, అంటే మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పెద్ద సైజ్ వాళ్ళకి ఖర్చులు అనేది కంపల్సరీగా పడతాయండి. ఎక్స్ట్రా జాయింట్స్ అయితే పడుతూనే ఉంటాయి అన్నమాట. చిన్న సైజ్ వాళ్ళకి కూడా అప్పుడప్పుడు పడతాయి. ఎందుకంటే వర్క్ బ్లౌజెస్ వస్తాయి కదా, వాటికైతే కంపల్సరీగా మనకు జాయింట్ అనేది పడుతుందండి. 20 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కూడా పడుతుంది అనమాట. 30 సైజు 25 సైజు వాళ్ళకి కూడా జాయింట్స్ అనేది పడుతూ ఉంటాయి. అలా మనము వచ్చినప్పుడు ఇలాంటి ట్రిక్స్ని ఫాలో చేస్తూ ఉండొచ్చు. అలాగే మనము లైనింగ్ని వచ్చేసి హ్యాండ్స్ని అటాచ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఖర్చు నేనైతే ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను కాబట్టి నాకు లైనింగ్కి సమానంగా పెట్టుకొని కటింగ్ చేసుకున్నానండి. అందుకే నాకు కరెక్ట్గా ఉందన్నమాట. ఇదైతే ఇప్పుడు నేను హెమ్మింగ్ చేయడం లేదనమాట. ఇక్కడ నేను టాప్ స్టిచ్ చూస్తున్నారు కదా, అది స్టిచ్చింగ్ చేస్తే కనుక మళ్ళీ మనం టాప్ స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే పడదన్నమాట. మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక కుట్టు వేయాలి అనేసి మనకి ఏ ఇబ్బంది ఉండదు. జస్ట్ ఇలా అనేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత మనకు హ్యాండ్ ఎంతవరకు కటింగ్ చేసుకున్నామో అంతవరకు మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్చెస్ అనేది చేసుకోవాలి నీట్గా. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా సర్దుతున్నానో అది కూడా మీరు గమనించాలండి. ఎందుకంటే అది కూడా ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్స్ అన్నమాట. అలా ఎందుకు చేయాలి అంటే కనుక మనము క్లాత్ అనేది ఇక్కడ మనకు లుండలు ఉండిపోతాయి అన్నమాట. అక్కడే ఎక్స్ట్రా ఖర్చులు అనేది ఎక్స్ట్రా కుట్ట అనేది ఉండిపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనము ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో నేను అక్కడ క్లియర్ చేస్తున్నాను, అలాగే రైట్ హ్యాండ్తో మెయిన్ ఫ్యాబ్రిక్ని జరుపుతున్నాను అనమాట. అలా జరుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము షేప్ అనేది తీసుకోవాలన్నమాట. నేను ఎప్పుడు కూడా చూడండి కటింగ్ అనేది ముందే చేయనన్నమాట షేప్కి. అలా షేప్ చేస్తే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి మనము రైట్కే వచ్చేసినట్టు స్టిచ్చింగ్ చేసేస్తాం రెండు కూడా, లేదంటే బ్యాక్కి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తూ ఉంటాము. అలా లేకుండా ఉండాలి అంటే కనుక మనము 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము ఆపోజిట్ సైడ్లో పెట్టుకుంటే కనుక మనకు ఈక్వల్గా వస్తాయన్నమాట. తర్వాత ఆ ఖర్చు అనేది మనము షేప్ అనేది తీసాం కదా, అది ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకొని స్టిచ్చెస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ చూస్తున్నారా, నాకు ఇంకొక పాయింట్ గుర్తుకొచ్చింది. మనము కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్తో సమానంగా మనము బాడీ మెజర్మెంట్లో ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకుంటే కనుక మనకు ఈక్వల్గా
ఈ విధంగా వస్తుందన్నమాట. ఎలా అంటే చూస్తున్నారు కదా, నాకైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బాడీ క్లాత్ ఎలా వచ్చిందో హ్యాండ్ కూడా కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేసింది, చూస్తున్నారా? అలా వస్తుందన్నమాట. ఇంకొకటి పాయింట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి సెంటర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేయాలండి. సెంటర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేస్తే కనుక మనకు ఈక్వల్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. చాలామందికి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ముందరికి జారిపోయేటట్టుగా, ఫ్రంట్ అనేది ముందరికి పడిపోయేటట్టుగా అలా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేస్తే కనుక. తర్వాత మనము సైడ్లో జాయింట్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇలా మనము కింది వైపు నుంచి వేసుకోవాలి. కింది వైపు నుంచి మనం ఎంత వదిలాము, 2 ఇంచెస్ అయితే వదిలాము కదా, అలా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావాలన్నమాట. 2 ఇంచెస్కి మనం మార్జిన్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ సంక దగ్గర వరకు రావాలన్నమాట. అక్కడ మనము టక్స్లు అయితే పెట్టుకుని ఉంటాం కదా, అక్కడ వరకు స్టిచ్చెస్ అయితే చేసుకోవాలి. తర్వాత అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మన ఆల్తి బ్లౌజ్ ఉంటుంది కదండి, అది తీసుకొని హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని మనము స్టిచ్చింగ్ చేయడమే అన్నమాట. అంతే, చాలా స్ట్రైట్గా వస్తాయండి మనకు స్టిచ్చెస్ అనేవి. చూసారు కదా, చాలా స్ట్రైట్గా వచ్చేసింది. నడుము దగ్గర ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అంటే నేను లాస్ట్లో టక్స్లు అనేది వేయలేదు కదా, అదే ఒక్కటి బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. తర్వాత 3 ఇంచెస్ అయితే వచ్చిందనమాట నాకు. ఇక్కడ నేను 2 ఇంచెస్ వరకు స్టిచ్చెస్ అనేది చేసేస్తాను క్రాస్గా పెట్టి. ఇది ఎలా చేసుకోవాలి అంటే కూడా నేను చెప్తానండి. సెంటర్ని ఫోల్డింగ్ చేసి మనం కుట్లు కుట్టాం కదా సైడ్లో జాయింట్స్, అంతవరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చెస్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు మేడపట్టి అంటే మనకు హెమ్మింగ్ పట్టి అనమాట. ఇలా మనం క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాలండి. క్రాస్ పీస్ తీసుకొని స్టిచ్చింగ్ చేస్తేనే మనకు రౌండ్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చెస్ అయితే అవుతాయి అన్నమాట. లేదంటే మనం స్ట్రైట్ కటింగ్ తీసుకున్నాము అనుకోండి, చాలా మనకు రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా తిరగదనమాట. ఈ పట్టీలు అనేది నేను 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కచెస్ ఉంటాయి కదా, అవన్నీ మనం కటింగ్ చేసుకోవాలండి. క్రాస్ పట్టీనే తీసుకోవాలి. తర్వాత మనము హెమ్మింగ్ పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనము సాగదీయకుండా లైట్గా స్టిచ్చెస్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఆ విధంగా స్టిచ్చెస్ అనేది చేసుకోవాలన్నమాట. స్లోగా స్టిచ్చింగ్ చేయండి, పర్లేదు. మనకు ఇక్కడ సాగదీయకూడదండి. సాగదీస్తే కనుక ఏమవుతుందంటే రింకిల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. రౌండ్ నెక్ కదండి, దానివల్ల మనము రౌండ్ దగ్గర చూసుకొని మరీ స్టిచ్చెస్ అనేది చేసుకోవాలి. నీట్ ఫినిషింగ్తో స్టిచ్చెస్ అనేది చేయాలండి. లేకపోతే ఇది మనకు చాలా అది రౌండ్గా వచ్చేస్తూ ఉంటాయి. అలా స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా రాదనమాట. ఇలా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. తర్వాత 1/2 ఇంచ్ అయితే మనకు ఎక్స్ట్రా ఖర్చులాగా వదులుకోవాలి. తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకు రౌండ్ తిరగడానికి, ఓకేనా? ఎక్కడైనా థ్రెడ్ దగ్గర స్టిచెస్ దగ్గర మనము కట్ చేయకూడదండి. చూసుకొని కటింగ్ చేసుకోండి. చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న దానిని మళ్ళీ మనము ఇలా టర్న్ చేసి స్టిచెస్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఖర్చులన్నీ ఆ లోపల ఉండేటట్టుగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఈ రౌండ్ దగ్గర, ఓకేనా? నేను వీడియోలో చూడండి ఎలా చేస్తున్నానో, ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి మనము లోపలికి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కనుక నీట్ ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోవాలి. రౌండ్ ఖర్చులు అయితే కటింగ్ చేసాం కాబట్టి మనకు చుట్టూరు రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుందన్నమాట. ఇది మొత్తం హెమ్మింగ్ పట్టి చేసేసిన తర్వాత నేను ఎలా వచ్చేసిందో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా మనము లాగకూడదండి, సాఫ్ట్గా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. వీడియో కనుక నచ్చితే కనుక కొందరికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా హైప్ అనేది వచ్చింది కదా, ఆ హైప్ కూడా చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి.
తర్వాత మనము ఇలా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, అలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోతుంది. ఒకసారి అయితే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇలా కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోయింది అనమాట. అప్పుడు ఏం చేయాలో దిక్కు తోచక ఇంకా లేస్ అయితే అటాచ్ చేసేసానండి ఆ కట్ చేసిన దగ్గర. ఎలాగో అలా అడ్జస్ట్ చేశాను అనమాట. అలా చేసుకోకుండా మీరు జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోండి. ఏమన్నా డౌట్స్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో అడగటం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే కామెంట్లో నాకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి బ్లౌజ్ అనేది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. అలాగే మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతూ రండి. గివ్ అవే ప్లానింగ్ చేస్తున్నాను, అందులో విన్నర్ అయిన వాళ్ళకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.